హే హలో ఆల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మేము మా ఇంటి దగ్గర వచ్చేసి ఒక ఇండియన్ స్టోర్ ఓపెన్ అయిందనమాట. అది సబ్జీ మండి అని. ఆ సబ్జీ మండికి అయితే వచ్చాము. ఇక్కడ నీట్గా రాసినాడు వాడు దేశ్ పంజాబీ వాళ్ళది అన్నట్టు, దేశీ పంజాబీ అన్నట్టు. సో ఆ లోపల ఏముంటాయి ఏంటి అనేది అయితే వెళ్ళి చూద్దాము. అసలు సామాన్లు ఎంత రేటు ఉన్నాయి, మనం ఇక్కడ కొనుక్కోవచ్చా లేదా అనేది అయితే గమనిద్దాము. సో మన సబ్జీ మండీలో ఈ దేశ్ పంజాబ్ గ్రోసరీ అండ్ కిచెన్లోకి వెళ్ళి చూద్దాము. ఆ పక్కనే తడక అని కూడా ఉంది. లోపలికి వెళ్ళి అయితే ఇంకా చూద్దాం పదండి. ఇక్కడ మనము వన్స్ లోపలికి వెళ్తూనే మనకైతే ఇక్కడ ట్రక్ మాదిరి అయితే కనపడుతుంది అనమాట. సో పంజాబీలు ట్రక్కులకు ఫేమస్ అనమాట ఇక్కడ యూఎస్లో మనకు, అందుకని వాళ్ళ సింబల్ మాదిరి అయితే పెట్టున్నారు. ఇదైతే బాగుంది చూసేదానికైతే. సో ఇక్కడ మనము ఆటా రేట్స్ చూస్తే చాలా షాపుల కన్నా మిగతా షాపుల్లో $25 అట్లుంటే ఇక్కడ 17.5K ఉంది మనకు ఆశీర్వాద్ ఆట. ఇంకా కొన్ని రకాల ఆటాలు ఆశీర్వాద్ కాకుండా బ్రాండ్ లేకుండా ఉంటాయి కదా, అవైతే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఆట ఓవరాల్గా అయితే చాలా తక్కువగా అయితే ఉంది మనకు. సో అది రేట్ చూపించాను ఇక్కడ. అండ్ దెన్ మిగతా సామాన్లు కూడా ఏమేమి ఉన్నాయి అయితే మనము చూద్దాము, రేట్లు ఎట్లున్నాయి అనేది. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు అన్ని రకాల ఇండియన్ సామాన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ వచ్చేసి మనకు ఇది మన ఎగ్లెస్ కేక్ అనమాట. ఎవరికైనా ఎగ్లెస్ కేక్ కావాలంటే ఇక్కడికి వచ్చి మనం కొనుక్కోవచ్చు. సో ఎగ్లెస్ కేక్ మనకు డైరీ క్వీన్లో అయితే దొరుకుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనము కొనవచ్చు. అదేవిధంగా స్వీట్స్, ఇండియన్ స్వీట్స్ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చే మనకు అన్ని రకాల ఇండియన్ గ్రాసరీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ మనము టిన్ ఫుడ్స్ చూస్తే కనుక కొద్దిగా స్లైట్ చేంజ్ అయితే ఉంది, మిగతా షాపుల కన్నా కొద్దిగా తక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇక్కడ మిగతా సామాన్లు అయితే చూస్తున్నాము. ఆ క్రికెట్ బ్యాట్స్ వచ్చేసి కొద్దిగా రేటుగానే ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు ఉప్మా రవ్వలు ఇవన్నీ అయితే చూస్తే కొద్దిగా అటు ఇటు ఉన్నాయి. ఇక్కడే కొద్దిగా ఒక 25 cents అట్లా తక్కువ అన్నట్టు ఉన్నాయి. అదేవిధంగా మన ఇక్కడ కాక్రా అవన్నీ చూస్తే 2 పాయింట్ సంథింగ్ ఆల్మోస్ట్ మిగతా షాపుల మాదిరే ఉన్నాయి ఇవి. ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఇవన్నీ అయితే. సో అన్నీ జస్ట్ మీకోసం కంపేర్ చేస్తున్నాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనము కూరగాయలకు వస్తే కూరగాయలు అయితే ఎక్కువ ఏం లేవు. నేను సండే వచ్చాను. అదేవిధంగా రేట్లు కూడా బాగానే ఉన్నాయి. సో కూరగాయల దగ్గర అయితే పెద్ద డిఫరెన్స్ అయితే నాకు మిగతా షాపుల కన్నా ఏమి కనపరిచాయి. ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా రేట్ ఎక్కువ అన్నట్టు అనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకు ఫ్రోజన్ ఫుడ్ చూస్తే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకు అల్లము అవన్నీ అయితే కొద్దిగా రేట్ ఎక్కువనే ఉన్నాయి. ఓవరాల్గా మనకు కూరగాయలు ఇవన్నీ అయితే కొద్దిగా రేట్ ఎక్కువే ఉన్నాయి. బట్ మిగతా సామాన్లు వచ్చేసి ఆట కానీ, అదేవిధంగా ఇక్కడ మనకు కొద్దిగా పప్పు దినుసులు ఇవన్నీ అయితే కొద్దిగా తక్కువ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనము మిగతా సామాన్లు కొనుక్కోవచ్చు. అదేవిధంగా కొన్ని వెజిటబుల్స్ అయితే కొనుక్కోవచ్చు. సో అది గైస్, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ, బాయ్.